నర్సీపురం అనే గ్రామంలో రాజులమ్మ కోడలు సుగుణ గృహిణి. కొడుకు కుమార్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. రాజులమ్మ గదిలో నుండి బయటకొస్తుంది. సుగుణ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది. కుమార్ ఇంట్లో లేడు, ఎక్కడికెళ్ళాడు సుగుణ? మీరు నిద్రపోతున్నారు, మిమ్మల్ని లేపలేక నాతో చెప్పి తోటకు వెళ్లారు. తోటలో కూరగాయలు తీసుకుని మార్కెట్లో అమ్మడానికి తొందరగా పోయినట్టున్నాడు. తోటలో కుమార్ కూరగాయలు బుట్టలో వేస్తూ ఉంటాడు. జోరుగా గాలి వచ్చి వర్షం పడుతుంది. కూరగాయలన్నీ చెల్లాచెదురవుతాయి. కూరగాయలు చేతికి వచ్చే సమయానికి గాలి వేసి జోరుగా వర్షం పడుతుంది. ఇక నిల్చొని చేసేదేముంది అని బాధపడుతూ సుకుమార్ ఇంటికెళ్తాడు. బయట అరుగు మీద కూర్చుంటాడు. తోట నుండెప్పుడొచ్చావు? కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఏం ఆలోచిస్తున్నావురా? ఎందుకంతలా బాధపడుతున్నావు? తోటకెళ్ళి కూరగాయలు బుట్టలో వేస్తుండగా గాలివాన వల్ల కూరగాయలన్నీ నేలపాలయ్యాయి. కూరగాయలమ్మగా వచ్చిన డబ్బుతోనే మనం బ్రతికేది. ఇప్పుడు మన బ్రతుకు తెరువు ఎలా సాగుతుంది? కుమార్ రాజులమ్మ మాటలు విని సుగుణ బయటకొస్తుంది. పకోడీ వ్యాపారం చేద్దాం, తక్కువ డబ్బుతో వ్యాపారం చెయ్యొచ్చు. వర్షాకాలంలో వేడివేడి పకోడీ తినడానికి అందరూ ఇష్టపడతారు. పకోడీ వ్యాపారానికి బండ అవసరమవుతుంది. కొనడానికి మన దగ్గర అంత డబ్బు లేదు. కూరగాయలమ్మగా వచ్చిన డబ్బులు నా దగ్గర కొన్నున్నాయి. దాంతో ఒక బండి అద్దెకి తీసుకుందాం. పకోడీ తయారు చేయడానికి మార్కెట్కి వెళ్లి సామాన్లు తేవాలి. ఒక సింగిల్ పొయ్యి తీసుకోవాలి. మన పక్క వీధిలో ఒక అతను ఆరోగ్యం బాగోలేక వ్యాపారం మానేశాడు. అతని బండి అడుగుతాను. రోజూ అద్దె డబ్బులిస్తానని చెప్తాను. పకోడీ బండి పెట్టుకోవడానికి మంచి స్థలం చూసుకోవాలి. తినే చోటు శుభ్రంగా లేకపోతే జనాలు రావడానికి ఇబ్బంది పడతారు. రాజులమ్మ సుగుణ స్థలం చూసుకుంటారు. కుమార్ వెళ్లి బండి తీసుకుని ఇంటికొస్తాడు. పకోడీ బండి నలుగురు వచ్చిపోయే చోట పెడితే అమ్మకం బాగా జరుగుతుంది. రేపు చాలా మంచి రోజు, వ్యాపారం ప్రారంభిద్దాం. మనం పకోడీ ప్లేట్ 5 రూపాయలకు పెడదాం. ఈ రోజుల్లో 5 రూపాయలకు ఎవరైనా పకోడీ అమ్ముతున్నారా? మరి అంత ఎక్కువ ధరకు అమ్మితే క్వాలిటీ లేని ఫుడ్ అనుకుంటారు. స్టార్టింగ్ లోనే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మితే ఎవరూ కొనడానికి కూడా రాకపోవచ్చు. మనం ధర ఎక్కువ చెప్తే కొనడానికి ఎవరూ రారు. ఒక గల్లీకి పకోడీ బళ్ళు చాలా ఉంటాయి. మీ ఇద్దరి ఆలోచనలు ఒకలాగా ఉన్నప్పుడు నేనింక మాట్లాడేదేముంది? మరుసటి రోజు ఉదయం పకోడీ బండి దగ్గర సుగుణ రాజులమ్మ పకోడీ వేస్తుంటారు. వాళ్ల దగ్గర కుమార్ నిలబడి ఉంటాడు. పకోడీ ఎంత బాగా వేశానో చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసి వేసి చేశాను. సోడా తినడానికి మంచిది కాదు, కొద్దిగానే వేశాను. కూరగాయల వ్యాపారం చేసుకునేవాడిని పకోడీ వ్యాపారం అని ఇక్కడికి తీసుకొచ్చావు. పకోడీ కొనడానికి ఎవ్వరూ రావట్లేదు. పకోడీ చేస్తే ఇంట్లో ఇష్టంగా తినేవాళ్లు కదా, నా పకోడీ రుచి చూపిద్దామనుకున్నాను. ఎవరూ కొనడానికి రావట్లేదు. వ్యాపారం స్టార్ట్ చేసింది ఇప్పుడే. జనాలు వచ్చేయాలి, పకోడీ నిమిషంలో అమ్మకం జరిగిపోవాలని ఇద్దరూ అనుకుంటున్నారు. పకోడీ కొనడానికి ఎవరూ రాలేదు. సాయంత్రం అయింది. ముగ్గురు ఇంటికి బయలుదేరారు. వెళ్లిన దారిలో సుగుణ పిల్లలందరికీ పకోడీ పంచిపెట్టింది. మన దగ్గరున్న కొంచెం డబ్బుతో పకోడీ వ్యాపారం ప్రారంభించాం. అది కొనడానికి ఎవరూ రావట్లేదు. ఇలాగే రోజూ జరిగితే మనం ఎలా బ్రతుకుతాం? కుమారు, నీ కూరగాయల వ్యాపారం ఒకరోజు ఎక్కువ అమ్మకం జరిగేది, ఇంకో రోజు తక్కువ జరిగేది. మరి పకోడీ వ్యాపారం పెట్టిన వెంటనే డబ్బులొచ్చేయాలి, అమ్మకం బాగా జరగాలని ఎందుకనుకుంటున్నావురా? పకోడీ వ్యాపారం బాగా జరిగితే మన బ్రతుకు తెరువుకు లోటు లేకుండా ఉంటుందనేదే నా బాధ. ఇలా రోజు జరిగితే మన పరిస్థితి చాలా దీనంగా అయిపోతుంది. సుగుణ పకోడీ బాగా వేస్తుంది. వ్యాపారం మంచిగా జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. మనకంతా మంచి జరుగుతుంది. మనకి మంచి రోజులొస్తాయి. రోజంతా కష్టపడి ముగ్గురం అలసిపోయాం. పదండి, భోంచేసి వెళ్లి పడుకుందాం. ఈ గాలి వర్షం తరువాత తోట పరిస్థితి ఎలా ఉందో తెలీదు. తెల్లవారు వెళ్లి చూసుకొనొస్తాను. మరుసటి రోజు ఉదయం కుమార్ రాజులమ్మ తోట చూడ్డానికి వెళ్లారు. సుగుణ బండి దగ్గర పకోడీ వేస్తుంది. అక్కడికి ఒక అవ్వ వస్తుంది. అందరి దగ్గరికి వెళ్లి ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగినా ఎవ్వరూ పెట్టలేదు. నీరసంగా ఉంది. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కొంచెం ఏదైనా తినడానికి పెట్టమ్మా. ఇంటి నుండేమైనా తెచ్చి పెడదామంటే పకోడీ బండి దగ్గర ఎవరూ లేరు. ప్రస్తుతానికి పకోడీ తప్ప ఏం లేదు. ఆ పకోడీయే పెట్టమ్మా, దాంతో నా ఆకలి తీర్చుకుంటాను.
తినడానికి ఏమీ లేనప్పుడు దొరికిందే అమృతంలాగా అనిపిస్తుంది. చైర్ మీద అవ్వని కూర్చోబెడుతుంది సుగుణ. తాగడానికి నీళ్ళిచ్చి ప్లేట్తో పకోడీ ఇస్తుంది. అవ్వా, పకోడీ నచ్చిందా? మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు, కానీ నేను వ్యాపారం చేస్తున్న దగ్గర నుండి ఎవ్వరూ తినడానికి రావట్లేదు. బాగుందమ్మా. నీకెవ్వరూ లేరా? ఒక్కదానివే పకోడీ వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నావా? మా ఆయన అత్తయ్య పనుందని వెళ్లారు. కూరగాయల వ్యాపారంలో నష్టం వచ్చింది, అందుకని పకోడీ బండి పెట్టి వ్యాపారం చేస్తున్నాం. నాకు ఆకలి తీరింది. నీకివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇందా, ఈ చెంబు తీసుకో. ఇందులో ఉన్న నీటితో పకోడీ చెయ్యి. ఈ నీటితో పకోడీ చేస్తే తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. సుగుణ మనసులో అనుకుంటుంది, అవ్వకి మతిపోయింది, నీటితో పకోడీ చేయటమేంటి అని. మరచెంబు అక్కడ పెట్టి అవ్వ వెళ్ళిపోయింది. అవ్వ వెళ్లిన కొంతసేపటికి సుగుణ మరచెంబు చూసింది. అవ్వ తన మరచెంబు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. అవ్వ కనిపించినప్పుడు చెంబిచ్చేయాలి. అవ్వకి మతిమరుపు బాగా వచ్చేసినట్టుంది. సుగుణ ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం సుగుణ పకోడీ వేయడానికి చూస్తే నూనె అయిపోతుంది. కుమార్ పక్కన నిలబడి ఉంటాడు. పకోడీ వేద్దామంటే నూనె డబ్బాలో నూనె లేదు. ఇప్పుడు పకోడీ ఎలా తయారు చేయాలి? పిండి కలిపేశాను, పాడైపోతుంది. నేను మార్కెట్కి వెళ్లి నూనె తేవడానికి గంట పైన పడుతుంది. నా దగ్గరున్న డబ్బంతా నూనె ప్యాకెట్లకి పిండికే అయిపోతుంది. కూరగాయల వ్యాపారం వల్ల నష్టపోయాం. పకోడీ వ్యాపారం సరిగ్గా అమ్మకం జరగట్లేదు. మన దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి. అప్పుడు సుగుణకి అవ్వ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఏవండి అత్తయ్య, మీరేం కంగారు పడకండి. 15 నిమిషాల్లో మీకు పకోడీలు తయారు చేసి చూపిస్తాను. సుగుణ కళాయిలో నీటిని పోసి పకోడీ వేసి తీస్తుంది. కుమార్, రాజులమ్మ పకోడీ తీసి వెనక్కి ముందుకి తిప్పి చూసి నోట్లో పెట్టుకుంటారు. సుగుణా, ఏదైనా మ్యాజిక్ చేసి పకోడీ చేసావా ఏంటి? నీటి పకోడీ ఎంత బాగుందంటే ఇంత రుచికరమైన పకోడీ నా జీవితంలో తినలేదు. నీటి పకోడీ చాలా బాగుంది. చూస్తే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుంది. ఈ మరచెంబు నీకెవరిచ్చారు సుగుణా? మన బండి దగ్గరికి ఒక అవ్వొచ్చిందండి. నీటితో పకోడీ చేయి, చాలా బాగుంటుందని చెప్పింది. కానీ నేనప్పుడు పట్టించుకోలేదు. ఆ రోజు నుండి సుగుణ నీటితో పకోడీ వేస్తుంది. పకోడీ కొనుక్కొని తీసుకువెళ్లిన వాళ్లంతా చాలా బాగుందంటారు. ఊళ్ళో వాళ్లంతా నీటి పకోడీ తినని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. నీటి పకోడీ అమ్మకం బాగా జరిగి మంచి లాభాలు వస్తున్నాయి. మనం షాప్ తీసుకుని నీటి పకోడీ వ్యాపారం చేద్దాం. అవును, మంచి షాప్ తీసుకుని పకోడీ వ్యాపారం అక్కడికి మార్చేద్దాం. ఎండకి వానకి నిలబడి బండి దగ్గర వ్యాపారం చేయలేకపోతున్నాం. బండి దగ్గర నుండి షాప్ వరకు మన నీటి పకోడీ వ్యాపారం మారబోతుంది. ఇదంతా అవ్వదయ. మంచి మనసున్న వాళ్ళకి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు. ఈ నీటి పకోడీని బండి దగ్గర తిన్న తరువాత పార్సెల్ పట్టుకుని వెళ్తున్నారు. నీటి పకోడీ ఇంకా ఎక్కువ తయారు చెయ్యాలి. కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు. షాప్లో 2 స్టవ్లు పెట్టి పకోడీ ఎక్కువగా తయారు చేద్దాం. నీటి పకోడీ షాప్ పెట్టి ఎక్కువగా సేల్స్ చేస్తారు. లాభాలు ఎక్కువగా వస్తాయి. ధనవంతుల జాబితాలో వీళ్లు చేరిపోతారు. హాల్లో సుగుణ, రాజులమ్మ కూర్చుంటారు. మనమిప్పుడు ధనవంతులమైపోయాం. మన షాప్లో పని చేయాల్సిన అవసరం లేదు. పని వాళ్లని పెట్టుకుని పని చేయించుకుందాం. సుగుణా, మనం ఎంత ఉన్నవాళ్లమైనా సరే మనం చేసే పని మనమే చెయ్యాలి. అప్పుడే బిజినెస్ సవ్యంగా నడుస్తుంది. పని వాళ్ల మీద పెట్టేస్తే వాళ్లకు నచ్చినట్టు చేసేస్తారు. డబ్బున వాళ్ళు షాప్లో ప్రతి పనికి పని వాళ్లని పెట్టుకుని చేయించుకుంటారు. ఓనర్స్ వచ్చి వాళ్ళు పని సరిగా చేస్తున్నారా లేదా చూసి వెళ్ళిపోతారు. సుగుణా, ఎంత పనివాళ్లున్నా బిజినెస్ దగ్గరుండి చూసుకోవాలి, లేదంటే నష్టపోతాం. నేను నీతో పాటు షాప్కొస్తున్నాను. మనమే దగ్గరుండి చూసుకుందాం. సుగుణ మనసులో, ఈ అత్తయ్యకెంత చెప్పినా వినటం లేదు. పొయ్యి దగ్గర వేడిగా ఉంటుంది. అంత వేడిలో నేను పకోడీ వెయ్యాలి. సుగుణ, రాజులమ్మ పకోడీ షాప్కి వెళ్తారు. సుగుణ పకోడీ వేస్తుంది. రాజులమ్మ షాప్లో ఉన్న కస్టమర్స్ని చూసుకుంటుంది. కుమార్ బిల్ కౌంటర్ దగ్గర ఉంటాడు. షాప్కి ఒక పాప వస్తుంది. అమ్మా, దాహంగా ఉంది. చాలా ఆకలేస్తుంది. 2 రోజుల నుండి ఏం తినలేదు. తినడానికి ఏమైనా పెట్టవా? నేను చాలా బిజీగా ఉన్నాను. నీకు తినడానికి నేనేమైనా పెట్టాలా? ఖాళీగా కూర్చొనున్నాననుకుంటున్నావా? ఒక చేత పకోడీ వేయాలి, ఇంకో చేత్తో తీయాలి. నా చేతులు ఖాళీగా లేవు.
మీ పని పూర్తి చేసుకొని నాకు తినడానికి ఏమైనా పెట్టండి. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. నాది చిన్ని కడుపమ్మా, కొంచెం పకోడీ ఇస్తే చాలు, ఆకలి తీరిపోతుంది. పకోడీ లేదు, ఏం లేదు. ఇలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే నా షాప్ దివాలా తీస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. సుగుణ పాపని కసురుకుంటుంది. సాయంత్రం అవుతుంది. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం పకోడీ వేయడానికి వెళ్తుంది. అక్కడ ఉన్న నీటితో సహా మరచెంబు మాయమైపోతుంది. నీటి పకోడీ మాత్రమే రుచిగా ఉంటుందా? అందరూ నూనెలోనే కదా పకోడీ వేస్తారు. నేను అలాగే చేస్తాను. ఎప్పటిలాగే కస్టమర్స్ వచ్చి తినేసి వెళ్తారు. సుగుణ నూనె పకోడీ వేస్తుంది. ఆ పకోడీ నీటి పకోడీ అంత రుచిగా లేదని ఎవరూ ఆ షాప్కి రారు. షాప్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. అవ్వ ఆకలి తీర్చినందుకు నీటి పకోడీ చెయ్యమని చెప్పింది. చిన్న పాప ఆకలితో నీ దగ్గరికి వచ్చింది. తనపై చిరాకు పడ్డావు. నీటి పకోడీ చేసి అమ్మటం వల్ల మనం ధనవంతులమయ్యామన్న విషయం నువ్వు మర్చిపోయావు. డబ్బుందన్న అహంకారంతో పాప ఆకలి తీర్చకపోగా కసురుకొని నెట్టేశాను. నా తప్పు తెలుసుకున్నాను. పశ్చాత్తాపపడుతున్నాను. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా నలుగురికి సాయం చేసే గుణం ఉండాలని తెలుసుకున్నాను. రేగులపాలెం అనే ఊళ్ళోని శకుంతలమ్మకి 2 కొడుకులున్నారు. పెద్దబ్బాయి పేరు ప్రసాద్, రెండో అబ్బాయి పేరు సురేష్. పెద్దబ్బాయికి శిరీష అనే ఒక పల్లెటూరు అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు. తను 10వ తరగతి వరకు చదువుకుంది. కాని సురేష్కి ఇంకా వివాహం కాలేదు. మన చిన్నబ్బాయికి కూడా వేగంగా వివాహం చేసేయాలి. వీడికి ఈ మధ్యన ఫోన్లో మాటలు ఎక్కువవుతున్నాయి. ఏదో ఒక కొంప ముంచక ముందే మంచి పిల్లని చూసి పెళ్లి చెయ్యాలి. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. వీడికెప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. శిరీష, నాకు అర్జెంటుగా టీ పట్టుకురా. వేశారండి సర్పంచ్ గారు ఆర్డరు. ఏదో తీర్పు చెప్పడానికి వెళ్తున్నట్టు ఆ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి అని ఆర్డర్ వేస్తుంటారు. మీరు నిద్ర లేచారని నాకు తెలుసు కదా, తెచ్చేదాకా ఆగండి. టీ తాగేసి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. సురేష్ కూడా రెడీ అయి తన డ్యూటీకి వెళ్తుంటాడు. మార్గమధ్యలో తను ప్రేమించిన సుప్రియ కనిపిస్తుంది. ఏంటి సుప్రియ, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు? వస్తున్నట్టు కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. సర్లే, వచ్చావు కదా, టీ తాగుదాం. లేదు సురేష్, నాకు పనుంది. ఇంట్లో మంచి మటన్ బిర్యానీ చేశారు. నీకోసం ఇంకా నీ ఫ్యామిలీ కోసం తెచ్చాను. టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చెయ్యి. మనం రేపు కలుద్దాం. నాకు ఈరోజు వేరే పనుంది అని చెప్పి తను వెళ్ళిపోతుంది. సురేష్ ఏమో తన డ్యూటీ అయిపోయాక బిర్యానీ పట్టుకుని ఇంటికి చేరుకుంటాడు. అమ్మా, ఇది వేడి చేసి పెట్టు. బిర్యానీ తెచ్చాను అందరి కోసం. శిరీష వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. శకుంతల తింటూ, ఎవరు చేశారా ఇది? భలేగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశారమ్మా, మనందరి కోసం ఇచ్చారు. ఎప్పుడూ ఫ్రెండ్ వాళ్ళు చేశారని ఏదో ఒకటి తెచ్చిస్తుంటారు. కానీ మీ ఫ్రెండ్ని ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదేంటి? ఏవండి అత్తయ్య గారు, మీరివేవీ అడగరు. ఎప్పుడూ పాత సినిమాల్లో సూర్యకాంతంలా నా మీద పడి అరుస్తుంటారు. సురేష్ నవ్వుతూ బిర్యానీ తింటూ కూర్చుంటాడు. మరుసటి రోజు, బాబు, నీకొక మంచి సంబంధం చూశాను. అమ్మాయి 9వ తరగతి వరకు చదివింది. చాలా మంచి కుటుంబం. ఆ విషయం తర్వాత మాట్లాడదామమ్మా, నాకు డ్యూటీకి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్పి బయటికెళ్ళిపోతాడు. వెళ్ళి సుప్రియాని కలుస్తాడు. అమ్మో, మన విషయం ఎలాగైనా ఇంట్లో చెప్పేయాలి. అమ్మ నాకు వేరే సంబంధం చూస్తుంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలాగైనా చెప్పాలి కదా సురేష్, లేకపోతే ఇబ్బంది పడతాం. సరే అయితే, ఈరోజు సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు మాట్లాడతాను. నువ్వు కూడా మీ ఇంట్లో మాట్లాడు. సరే అని ఇద్దరూ వెళ్ళిపోతారు. సురేష్ డ్యూటీ చేసుకుని ఇంటికి చేరుకుని వాళ్ళమ్మని పిలిచి మాట్లాడతాడు. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తనని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. అనుకోవడంలో తప్పేముందిరా? కావాలంటే దేవసేననే వివాహం చేసుకుంటున్నానని అనుకోరా. కాని నేను చూపించిన పిల్ల మెడలోనే తాళి కట్టాలి. అబ్బా, ఆపమ్మా నీ జోకులు. ఎప్పుడు పడితే అప్పుడు వంటలు తెస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది సురేషు. పోనీలే, పెళ్లి చేసుకో. నాకు తోటి కొడలొస్తే పనిలో కొంచెం సాయంగా ఉంటుంది. సరే, నాకన్నా బాగా వంటలు చేస్తుంది తను. ఏంటే నువ్వు బాబాలాగా వరాలిస్తున్నావు? నాకు అనుమానం వచ్చింది, అందుకే వివాహం అన్న మాట ఎత్తాను. అప్పుడు వీడు బయటపడ్డాడు. సరే, ఇవన్నీ కాదు గాని అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంటుంది, ఇవన్నీ నీకు తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నని ఇంటికొచ్చి మాట్లాడమని చెప్పు. అయితే ఒప్పుకుంటున్నావా అమ్మా?
సుప్రియ పెద్దగా చదువుకోలేదు అని 3వ తరగతి వరకు చదివిందని ఆ అమ్మాయికి వంట పని ఇంటి పని అన్నీ బాగా వచ్చని చెప్తాడు సురేష్. సురేష్ చాలా సంబరపడిపోతూ సుప్రియ వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి మాట్లాడిస్తాడు. అందరూ ఒప్పుకోవడంతో సురేష్ మరియు సుప్రియకి వివాహం జరుగుతుంది. కొత్త కోడలు ఇంట్లో గృహప్రవేశం చేస్తుంది. శిరీష, కొత్త కోడల్ని లేపు. ఇప్పటికే టైం 8 అవుతుంది. లేచి దీపం పెట్టాలి కదా. తర్వాత ఇంట్లో మొదటి వంట కూడా చెయ్యాలి. అలాగే అత్తయ్య. తననైతే ఉదయం 8కే లేపమంటున్నారు. నేను కొత్తగా అడుగుపెట్టినప్పుడైతే ఉదయం 6 గంటలకే నన్ను లేపేశారు. ఏదైనా చిన్న కోడలంటే మీకు బాగా ముద్దులేండి. అబ్బా, అలా కాదులేవే శిరీష. నువ్వైతే చదువుకున్న పిల్లవి. మంచి మర్యాద అన్నీ తెలుసు. తనకి పెద్దగా చదువు లేదు, ఏం తెలీదు. సరే అని శిరీష వెళ్లి తలుపు కొట్టింది. టైం 8 అవుతుంది, లేవండి, ఇంట్లో పూజ చెయ్యాలి కదా. సరే అని సురేష్ మరియు సుప్రియ నిద్రలేచి ఫ్రెష్ అప్ అయి బయటికొస్తారు. నేను చెప్పినట్టు పూజ చెయ్యమ్మా. సరే అత్తయ్య గారు. శకుంతల చెప్తూ వెళ్తుంటే సుప్రియ అలాగే పూజ చేస్తుంది. అమ్మా, పూజ అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వేదైనా స్వీట్ చేసి పెట్టాలమ్మా. మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టావు కదా. ఏదైనా నీకు వంట బాగా వచ్చు. నేను చెప్పాల్సిన అవసరమే లేదు. నీ చేతి వంట అయితే మేము చాలాసార్లు తిన్నాం. నేను వంట అని కంగారు పడుతూ సురేష్ వైపు చూస్తుంది. రా సుప్రియా, ఇక్కడ కూర్చొని ఎందుకు టైం వేస్ట్? వేగంగా చేస్తే మంచిది. తర్వాత వంట చేసి ఇంకా పిల్లలకి క్యారేజ్ కూడా ఇవ్వాలి. శిరీష ఏ వస్తువులు ఎక్కడున్నాయో అన్నీ చూపించి పిల్లలకి రెడీ చేయడానికి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి సురేష్ వచ్చి వంటల పుస్తకం చేతిలో పెడతాడు. మన పెళ్లి కొప్పించడానికి నువ్విచ్చిన బిర్యానీ, కూరలు అన్నీ నువ్వే వండావని చెప్పాను. ఇదిగో వంటల పుస్తకం. దీన్ని చూసి వంట చెయ్యి. అలా ఎందుకు చెప్పారండి? కనీసం ఇక్కడుండి సాయమైనా చేద్దురు. సరే సరే, అమ్మొస్తే నన్ను మళ్ళీ తిడుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పుస్తకంలో ఉన్న విధంగా సుప్రియ పరమాన్నం చేస్తుంది. కానీ అందులో పంచదార బదులు తినే సోడా వేసి తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఏంటమ్మా, చేసావా? రా, వేగంగా తిందాం అని ఒక ప్లేట్లో వేసుకుని తింటారు. ఏంటమ్మా, పంచదార వెయ్యలేదా ఇందులో? పంచదార బదులు ఏం వేశావు? చాలా వగరుగా అనిపిస్తుంది. పంచదార వేశానత్తయ్య గారు అని చెప్పి పంచదార డబ్బా తీసుకొచ్చి చూపిస్తుంది. అయ్యో, ఇది పంచదార కాదు, సోడా. నీకు మన ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుంటాయో తెలీదు కదా, అందుకే పొరపాటు పడినట్టున్నావు. సర్లే, మధ్యాహ్నం వంట బాగా చేద్దాంలే. చచ్చాన్రా భగవంతుడా, నాకేం రాదు. పరమాన్నం అంటే ఎలాగో మేనేజ్ చేశాను, కానీ వంటంటే ఎన్ని రకాలు ఉండమంటారో ఏంటో అని మనసులో అనుకుంది సుప్రియ. ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా, ఏం వండాలా అని. ఏం లేదు, ఒక 2 రకాల కూరలు, పప్పు, రసం మరియు అన్నం, అంతే. కానీ నువ్వు మొన్న చేసావు కదా బిర్యానీ, చాలా బాగుంది. నీకు టైం ఉంటే అది కూడా చేసి పెట్టు. నీకు కావలసిన సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఫిష్, మటను, చికెను మరియు కూరగాయలు. హోరి నాయనా, ఎంత లిస్ట్ చెప్పారు. ఆ పుస్తకంలో కొన్ని వంటలుంటాయి, అలాగే చేద్దామనుకుంది. మొదటగా ఫిష్ ఫ్రై చేద్దామనుకుంది. ఫిష్ ఫ్రై పుస్తకంలో ఉంది కదా, అలాగే చేసేస్తాను. ఉప్పు కారం వేసి ఆయిల్లో ఫ్రై చేసేయడమే కదా, తొందరగా అయిపోతుంది అని చెప్పి ఫిష్ తీసి కడక్కుండా పుస్తకంలో నూనె అని రాసి ఉంటే అది ఏ నూనెనో కూడా చూడకుండా కొబ్బరి నూనె వేసి ఫ్రై చేస్తుంది. కానీ అవి కొంచెం మాడిపోతాయి. తీసి పక్కన పెడుతుంది. సరే, ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ వండేస్తాను. ఆ బుక్లో ఉంది కదా. కానీ తనకి మసాలాలకి తేడా తెలీదు. అందుకే కనిపించిన మసాలాలన్నీ వేసేసి తయారు చేస్తుంది. శిరీష పక్కనే ఉంటుంది కానీ పట్టించుకోదు. సుప్రియకి వంట బాగా వచ్చిన నమ్మకంతో సుప్రియ ఎలాగోలా వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఏంటమ్మా, ఈరోజు ఏం స్పెషల్స్ వండావు? నువ్వెంత కష్టపడి వంట చేసావు కదా, అందుకే నీకోసం ఒక మంచి గిఫ్ట్ కూడా రెడీ చేసి ఉంచాం. అక్క చెప్పిన వంటలన్నీ చేశానత్తయ్యా. గిఫ్ట్ ఐడియా ఇచ్చింది నేనే తెలుసా సుప్రియ? సరే, ఆకలేస్తుంది, తిందామా? ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చొని ప్లేట్లో అన్నీ పెట్టుకుని తినటం మొదలెడతారు. ఒక్క ముద్ద నోట్లో పెట్టేటప్పటికీ, ఏంటి కొత్త కోడలా ఇలా చేసావు? ఒక్క వంట కూడా రుచిగా లేదు. నోట్లో పెట్టుకోలేకపోతున్నాం. ఏ నూనె, ఏ మసాలాలు వాడావు? అయినా నువ్వు పక్కనే ఉన్నావు కదా శిరీష, చూసుకోలేదా ఆ మాత్రం కూడా? తనకేం కావాలో ఇవ్వలేదా నువ్వు? ఇది మరీ బాగుందత్తయ్యా. ఏ సామాన్లు ఎక్కడున్నాయో నేను చూపించాను. మీరెప్పుడు నన్నే అంటారు.
తనకు అన్ని వంటలు బాగా వచ్చనుకున్నాను. అసలు నిజం చెప్పుకోడలా, నీకు వంటొచ్చా? అత్తయ్య గారు, నేనిప్పటి వరకు వంట చెయ్యలేదు. మీకు పంపించినవన్నీ మా వంటావిడ చేసి పెట్టినవి. అవునా? శిరీష పక్క నుంచి నవ్వుతూ, నువ్వింత బాగా రెడీ అవుతున్నావంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు బాగా చదువుకున్న అమ్మాయివని. నువ్వెంతవరకు చదువుకున్నావమ్మాయి? నేను పీజీ చేశాను అత్తయ్య గారు. ఇంతలో అక్కడికి డ్యూటీ ముగించుకొని సురేష్ వస్తాడు. ఏంట్రా, అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, వంటలు బాగా చేస్తుంది, ఇంటి పని కూడా బాగా చేస్తుందని చెప్పావు. తనకేమో ఏదీ రాదు. అది అమ్మా, తనకేమీ రాదని తెలిస్తే నువ్వెక్కడ పెళ్లి కొప్పుకోవనని అలా చెప్పానంతే. బాలే ఉందిరా, ఏమీ రాని పిల్లని తెచ్చి అన్ని వచ్చని చెప్పి మా అందరినీ బాగా ఒప్పించావు. సర్లే, ఇప్పుడున్న కోడల్ని మార్చలేం కదా, నేను శిరీష కలిసి అన్నీ నేర్పిస్తాన్లే. అలా అనడంతో శిరీష మరియు సుప్రియ నవ్వుకుంటూ ఉంటారు.